Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 5. I hope you all are doing great. Let's start today's session. First question చూడండి, మనకి passage ఇచ్చారు and again మనకి passage లో చూసినట్లయితే కనుక there are some words and phrases that are given in bold. ఓకే, బోల్డ్ ఎందుకు ఇచ్చారు అంటే కనుక మనకి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ చేయడానికి కుదురుతుంది కాబట్టి బోల్డ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈరోజు ప్యాసేజ్ కొంచెం ఈజీగానే ఉంది, చాలా స్మాల్ ప్యాసేజ్, బట్ స్టిల్ అవర్ జనరల్ వే ఆఫ్ అప్రోచింగ్ ఏ ప్యాసేజ్ ఏం చేస్తాం, మనం ఇప్పుడు కూడా స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేస్తాం, రైట్? స్కిమ్మింగ్ మెథడ్ ద్వారా ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ వేరే మిగిలిన అన్నెసెసరీ పాయింట్స్ ఆర్ అదర్ పాయింట్స్ కొంచెం స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చదవడం జరుగుతుంది. సో మనకి కీవర్డ్స్ తెలియాలి, కీవర్డ్స్ బట్టి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది ఐడియా వస్తుంది కాబట్టి, రైట్? కీవర్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ఎ గివెన్ క్వశ్చన్. So based on that we will get to know the important points in the passage, right? So first question చూద్దాం, so that we will know the keywords and then based on that the important points. What according to the author is the reason for the success of Indian national banks in this quarter? Okay, success of Indian national banks గురించి అడగడం జరుగుతుంది. రీజన్స్ ఏమని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. ఓకే, సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ డెఫినెట్లీ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్స్లో కాంటెక్స్ట్ ప్యాసేజ్కి తగ్గట్టుగా ఏ స్టేట్మెంట్ ట్రూగా ఉంది? ఫైన్. వాట్ అకార్డింగ్ టు ద అదర్ విల్ బి ఏ బిగ్ బూన్ ఇన్ ద డేస్ టు కమ్? ఓకే, బూన్ అంటే ఏంటి? బూన్ అంటే బ్లెస్సింగ్. రానున్న రోజుల్లో మనకి జరగనున్న బిగ్ మంచి ఏముందని చెప్పడం జరిగింది ఆధార్ ద్వారా. ఓకే, సో బిగ్ బోన్ రిలేటెడ్ వర్డ్స్ ఏమైనా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వైల్ రీడింగ్ ద ప్యాసేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రెంథెన్స్ ద ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అబౌట్ ద సౌండ్ హెల్త్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసేజ్? ప్యాసేజ్ ప్రకారం ఫైనాన్స్ మినిస్టర్ ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏమి స్ట్రెంథెన్ చేస్తుంది? సౌండ్ హెల్త్. సౌండ్ హెల్త్ అంటే కనుక ఇండియన్ బ్యాంక్స్ చాలా మంచి సిచ్యువేషన్లో, మంచి పరిస్థితిలో ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఏ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా? ఓకే, సో సౌండ్ హెల్త్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ గురించి ఏమైనా వస్తే కనుక యూ షుడ్ బి కేర్ఫుల్ దేర్. హౌ అకార్డింగ్ టు ద ఆథర్ ఈస్ ద కరెంట్ రిసెషన్ బెనిఫిషియల్? ప్రస్తుతం ఉన్నటువంటి రిసెషన్, ఓకే, ఎకనామిక్ రిసెషన్ అంటారు కదా, అది ఎలా బెనిఫిషియల్? ఓకే, దానికి రిలేటెడ్ చూడాలి. వాట్ ఈస్ ద ఫ్రేజ్ షార్ట్ ఇన్ ద ఆర్మ్? ఓకే, దిస్ ఈస్ అవర్ కీవర్డ్. షార్ట్ ఇన్ ద ఆర్మ్ గురించి ప్యాసేజ్లో మనకి ఏమని మీనింగ్ అనిపిస్తుంది? ఓకే, రిమైనింగ్ ఆల్ ఆర్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్ నౌ. Despite the economic crunch worldwide that saw pulverization of some of the largest banking and finance giants, okay, ప్రపంచవ్యాప్తంగా లార్జెస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ జైంట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా డెస్ట్రాయ్ అవుతున్నాయి. ఓకే, అలా అవుతున్నప్పటికీ డెస్పైట్ ఇండియన్ బ్యాంకింగ్ హౌసెస్ హ్యావ్ మేనేజ్డ్ టు షో పాజిటివ్ గ్రోత్ దిస్ క్వార్టర్. ఓకే, సమ్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ నేషనల్ బ్యాంక్స్ హ్యావ్ పోస్టెడ్ ఏ నెట్ ప్రాఫిట్ రైజ్ ఆఫ్ more than 40% over the last quarter amid global turmoil. టర్మాయిల్ అంటే కనుక అటువంటి ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ మన ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ 40% ప్రాఫిట్ చూపించగలిగాయి. దిస్ వుడ్ కమ్ యాజ్ ఎ బిగ్ షాట్ ఇన్ ద ఆర్మ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ అండ్ కన్స్యూమర్స్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ ఈవెన్ దో అప్రహెన్షన్ ఈజ్ మౌంటింగ్ ఆన్ అదర్ బ్యాంకింగ్ అండ్ బ్రోకింగ్ ఫర్మ్స్ వరల్డ్ వైడ్. ఓకే, ఇది ఏం చూపిస్తుంది? ఇలాగ ఈ ఎకనామిక్ రిసెషన్ టైంలో బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్ పాజిటివ్ గ్రోత్ చూపిస్తున్నప్పుడు అది మనకి ఎలా ఉంది? ఒక షార్ట్ ఇన్ ద ఆర్మ్. షార్ట్ అంటే కనుక ఇట్స్ నాట్ రిలేటెడ్ టు గన్ షాట్. అమెరికన్ స్లాంగ్లో ఇంజెక్షన్ని షార్ట్ అంటారు అనమాట. ఎప్పుడైనా మనం ఇల్గా ఫీల్ అయినప్పుడు లేదా వీక్గా ఉన్నప్పుడు ఆర్మ్కి షార్ట్ తీసుకున్నాం అంటే కనుక, ఇంజెక్షన్ తీసుకుంటే కనుక వీ విల్ ఫీల్ ఎనర్జైజ్డ్ కదా. సో షార్ట్ ఇన్ ద ఆర్మ్ అనేది పాజిటివ్ టర్మ్గా వస్తుంది. అదొక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇన్వెస్టర్స్కి, కన్స్యూమర్స్కి. ఓకే, ఈవెన్ దో అప్రహెన్షన్ ఈజ్ మౌంటింగ్. ఎలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఒక రకమైన భయం కలుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఏంటనేది ఈ బ్యాంకింగ్ అండ్ బ్రోకింగ్ ఫర్మ్స్కి. బట్ అలా ఉన్నప్పటికీ మనకి మాత్రం ఒక ఎంకరేజ్మెంట్గా ఉంది, ఇలాంటి టైంలో పాజిటివ్ గ్రోత్ ఉంది కాబట్టి. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ దిస్ క్వార్టర్
వుడ్ బి ద డైరెక్ట్ బ్యాకింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా బ్యాక్ చేస్తుంది కాబట్టి, అంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి అదొక మెయిన్ రీజన్గా ఉంది ఇలాంటి టైంలో కూడా మన బ్యాంక్ సక్సెస్ఫుల్గా ఉండడం కోసం. ఓకే, పీపుల్ టేక్ సోలేస్ అంటే కనుక కంఫర్ట్ ఇన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ watching the bailout packages being cashed out by governments all over the world to save big business houses. ఓకే, పీపుల్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, బెయిల్అవుట్ అంటే కనుక లాసెస్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమైనా ఫైనాన్షియల్ అసిస్ట్ చేయడం, ఫైనాన్షియల్ ఏమైనా అసిస్ట్ చేస్తే కనుక దాన్ని బెయిల్అవుట్ చేయడం అంటాం. ఓకే, గవర్నమెంట్స్ అలా బెయిల్అవుట్ చేస్తుంది కాబట్టి పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేయడంలో పబ్లిక్ సెక్టర్లో దే ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. Other private banks in India have also reported a substantial net profit over the last quarter. వేరే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా చెప్పుకోదగిన నెట్ ప్రాఫిట్ చూపించారు. Given the international and domestic scenario, one cannot put this down as a mundane achievement. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ నెట్ ప్రాఫిట్ చూపించడం అనేది అంత రొటీన్ అచీవ్మెంట్ అయితే అలా కన్సిడర్ చేయడానికి వీల్లేదు. మండేన్ అంటే కనుక ఒక రొటీన్ అచీవ్మెంట్లో వస్తుంది. వైల్ అదర్స్ ఆర్ ఆన్ ఏ కాస్ట్ కటింగ్ స్ప్రీ అండ్ ఫైరింగ్ ఎంప్లాయీస్, ఇండియన్ కంపెనీస్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ బూస్టింగ్ స్టాఫ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ బ్రోకింగ్ సెక్టర్స్. వేరే కంట్రీస్లో అందరూ కూడా ఎంప్లాయీస్ని ఫైర్ చేసుకోవడానికి చూస్తున్నారు, కాస్ట్ ఎలా కట్ చేసుకోవడానికి చూస్తున్నారు. వేరే ఇండియన్ కంపెనీస్ ఇంకా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ కెన్ బి సీన్ యాజ్ ఏ బిగ్ బూన్. ఓకే, మనం ఇది ఒక క్వశ్చన్లో చూసాం, బూన్ ఏమి చూడొచ్చు, దీన్ని మనం ఒక బిగ్ బూన్, బిగ్ బ్లెస్సింగ్గా చూడొచ్చు ఇన్ ద డేస్ టు కమ్ వెన్ ద కరెంట్ రిసెషన్ ఈజెస్ అండ్ ద ఎకానమీ గ్రాడ్యువలీ కమ్స్ బ్యాక్ ఆన్ టు ద ఫాస్ట్ ట్రాక్. ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ అష్యూర్డ్ ఇండియన్ పబ్లిక్ అబౌట్ ద సౌండ్ హెల్త్ ఆఫ్ ఆల్ ఇండియన్ బ్యాంక్స్. ఓకే, సో దీన్ని బట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇండియన్ పబ్లిక్కి మన ఇండియన్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా, చాలా పాజిటివ్గానే ఉన్నాయి అని చెప్పేసి అష్యూర్ చేయడం జరుగుతుంది. ఓకే, సౌండ్ హెల్త్ అనేది కూడా మనం ఒక క్వశ్చన్లో చూసాం. దిస్ కుడ్ ఆల్సో బీ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ హ్యావ్ బీన్ నో మర్జర్స్ అండ్ టేక్ ఓవర్స్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఇన్ ఏ కాంట్రాస్ట్ టు వరల్డ్ సినారియో వేర్ ఫైనాన్స్ హౌసెస్ ఆర్ లుకింగ్ ఫర్ మర్జర్స్ టు కట్ కాస్ట్ ఆన్ ఆపరేషన్స్. ఓకే, ఇది ఇంకా ఏ ఫ్యాక్ట్ నుంచి మనకి క్లియర్ అవుతుంది, వేరే కంట్రీస్లో చూస్తే కనుక ఫైనాన్స్ హౌసెస్ అన్నీ కూడా మర్జ్ అవుతున్నాయి ఆపరేషన్ కాస్ట్ కట్ తగ్గించుకోవడానికి. బట్ ఇండియాలో అలా జరగడం లేదు. వీ డెఫినెట్లీ ఆర్ నాట్ లుకింగ్ టు థ్రైవ్ అంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఫ్లోరిష్ అవ్వడానికి ట్రై చేయడం లేదు, ప్రాస్పర్ అవ్వడానికి ట్రై చేయట్లేదు, ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని రీచ్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. రాదర్ వీఆర్ లుకింగ్ ఫర్ గ్రోత్, మేము జస్ట్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నాం అంతే. వి ఇన్ ద సెన్స్ ఇండియా. ఇట్ ఈస్ జస్ట్ దాట్ ద పేస్ ఆఫ్ గ్రోత్ ఈస్ ఎ లిటిల్ స్లో నౌ యాజ్ కంపేర్ టు ఏ ఇయర్ ఆర్ టూ బిఫోర్. జస్ట్ కాకపోతే ఏంటంటే కొంచెం మన గ్రోత్ అనేది స్లోగా ఉంది కంపేర్ టు ఏ ఇయర్ ఆర్ టూ బిఫోర్. These are hard times to test the hard. The weak in business and career will be weeded out. బిజినెస్లో వీక్గా ఉన్న వాళ్ళు అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ బిజినెస్ ఆన్ ద లాంగ్ రన్. అండ్ ఇదే సినారియో కొన్నిసార్లు కొన్ని బిజినెస్కి చాలా బెనిఫిషియల్ అవుతుంది లాంగ్ రన్లో చూసుకుంటే కనుక. నౌ క్వశ్చన్స్ చూద్దాం. What, according to the author, is the reason for the success of Indian national banks in this quarter? ఓకే, సో బేసిక్గా ప్యాసేజ్లో మనకి ఆథర్ ఏం చెప్పడం జరిగింది, వరల్డ్ వైడ్ ఎకనామిక్ రిసెషన్ ఉంది కానీ ఇండియన్ కంపెనీస్ అనేవి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఫ్యూచర్ మనకి బాగుంటుంది అన్న విధంగా ఆథర్ మనకి చెప్పడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ సక్సెస్ యొక్క రీజన్స్ ఏం చెప్పడం జరిగింది, ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ డు నాట్ హ్యావ్ ఎనీ కమిట్మెంట్స్ ఇన్ ట్రబుల్ ఫారిన్ మార్కెట్స్. ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ గురించి నెగిటివ్గా ఎక్కడ చెప్పడం జరగలేదు. దీస్ బ్యాంక్స్ కెన్ నెవర్ ఫేస్ ఫైనాన్షియల్ క్రైసిస్ బికాస్ ఆఫ్ ద షేర్ సైజ్. నో, దీస్ బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ లోన్స్ ఎట్ ఏ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అగైన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, లోన్స్ గురించి మాట్లాడడం జరగలేదు. ద పబ్లిక్ ఈస్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ బ్యాంక్స్ బికాస్ ఆఫ్ ద నాలెడ్జ్ దట్ దీస్ బ్యాంక్స్ గెట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. Fine, D is the answer. Which of the following statements is definitely true in the context of the passage? Passage ప్రకారం ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఇండియా హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్ బై ద ఎకనామిక్ స్లోడౌన్. ఓకే, అంత ఎఫెక్ట్ అవ్వడం జరగలేదని చెప్పడం జరిగింది. ఇండియన్ బ్యాంక్స్ ఆర్ షోయింగ్ గ్రోత్ ఇన్ దిస్ క్వార్టర్ despite the recession. Yes. While banking industry in the West was severely affected by recession in the past, it is now gradually recovering. వెస్టర్న్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ రీకవర్ అవుతుంది గ్రాడ్యువల్గా అని చెప్పడం జరగలేదు కాబట్టి సి లేదు. ఆన్సర్ విల్ బి ఓన్లీ
A and B. D is our answer. What according to the author will be a big boon in the days to come? రానున్న రోజుల్లో మనకి ఏంటి, మనకున్న అదృష్టం ఏంటి లేదా మనకున్న పాజిటివ్ ఏంటి, ఏ రకంగా ఏం చెప్పడం జరిగింది? ద ఎకానమీ కమింగ్ బ్యాక్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్, ఇది బిగ్ బూన్ అవుతుందా? నో. ద స్లోయింగ్ డౌన్ ఆఫ్ ద ఎకానమీ, అండ్ దిస్ ఇస్ ఎ నెగిటివ్ వన్. పాజిటివ్ వేలో ఏమిటి అని అడుగుతున్నారు. ఇంక్రీజ్డ్ హైరింగ్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎకనామిక్ స్లో డౌన్, ద కాస్ట్ కటింగ్ క్యారీడ్ అవుట్ బై ఆల్ ద కంపెనీస్. సో రానున్న రోజుల్లో ఇంకా హైరింగ్ పెరుగుతుందని చెప్పడం జరుగుతుందా, దానివల్ల మనకి బిగ్ బూన్ అని చెప్పడం జరిగిందా? అగైన్ దిస్ ఇస్ నాట్ ట్రూ. కాస్ట్ కటింగ్ క్యారీడ్ అవుట్ బై కంపెనీస్ అనేది ఒక బిగ్ బూన్ అవుతుందా మనకి రానున్న రోజుల్లో? అగైన్ దట్ ఈస్ నాట్ ట్రూ. బిగ్ బూన్ ఏంటి, రానున్న రోజుల్లో మన ఎకానమీ చాలా స్ట్రాంగ్గా నెమ్మదిగా ఫాస్ట్ ట్రాక్లోకి వస్తుందని చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ ఉన్నవి ఏవి చెప్పడం జరగలేదు. ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ ద అబోవ్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, which of the following strengthens the finance minister's statement about the sound health of Indian banks with respect to the passage? There have been no acquisitions and mergers of Indian banks, right? ఫైనాన్స్ మినిస్టర్ అలా చెప్పడంలో మనకి ఏ పాయింట్స్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయి అలా చెప్పడం కోసం? సో యాక్విజిషన్స్ అండ్ మర్జర్స్ జరగడం లేదు ఇండియన్ బ్యాంక్స్లో, అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ద ఇండియన్ బ్యాంక్స్ ఆర్ రికార్డింగ్ ఏ పాజిటివ్ గ్రోత్, ఓకే, ఇది కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఆ స్టేట్మెంట్కి, సౌండ్ హెల్త్ ఉన్నాయని. లే ఆఫ్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు జాబ్ లాసెస్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ అవుతున్నాయి కదా, దాని గురించి దానివల్ల సౌండ్ హెల్త్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అని రిఫర్ చేయడం జరిగిందా? లేదు. కాస్ట్ కటింగ్ అండ్ లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి, కానీ అది దీనికి సపోర్ట్ చేయట్లేదు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ అండ్ బి. Only A and B, A will be the answer. How, according to the author, is the current recession beneficial? ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ఎకనామిక్ రిసెషన్ ఎలా మనకి బెనిఫిషియల్? వరల్డ్ వైడ్ కంపెనీస్ హావ్ రియలైజ్ దట్ ఇండియా ఇస్ ఎ స్ట్రాంగ్ పవర్ టు రెకన్ విత్. ఇండియా చాలా స్ట్రాంగ్ పవర్ అని రికగ్నైజ్ చేయడం జరిగిందా? నో. ఇండియా ఇస్ సర్జింగ్ అహెడ్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ త్రూ అవుట్ ద వరల్డ్? నో. After the recession is over, international companies will turn to India for investment. ఓకే, రిసెషన్ అయిన తర్వాత మన ఇండియా వైపు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే అవకాశం ఉంది. ప్యాసేజ్ పరంగా మనకి ఈ రకంగా బెనిఫిషియల్ అవుతుందని అర్థమవుతుంది. రిసెషన్ ఈస్ బ్రింగింగ్ డౌన్ ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ గురించి డిస్కషన్ జరగలేదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. వాట్ డస్ ద ఫ్రేజ్ షార్ట్ ఇన్ ద ఆర్మ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్? ఏమవుతుంది? షార్ట్ ఇన్ ద ఆర్మ్ అంటే కనుక పాజిటివ్ వర్డ్, షాక్ కాదు, ఫియర్ నెగిటివ్, ఎంకరేజ్మెంట్ పాజిటివ్. ఫైన్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్. సినోనిమ్ చూడాలి. పల్వరైజేషన్, నౌన్ ఫామ్. పల్వరైజేషన్ అంటే కనుక కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం, కంప్లీట్గా క్రష్ అవ్వడం. సో మీనింగ్ ఏమొస్తుంది? మ్యాషింగ్ అంటే కనుక పొటాటోని మ్యాష్ చేస్తాం కదా, పేస్ట్లా చేయడం. డీబేస్మెంట్, దేనిదైనా వాల్యూ తగ్గిస్తే కనుక దాని వాల్యూ తగ్గడం జరిగితే కనుక డీబేస్మెంట్ జరిగిందని అంటాం. వాల్యూ తగ్గడం, ఫాల్, క్రషింగ్. ఓకే, క్రషింగ్ విల్ బి ద సినోనిమ్. ఆప్షన్ ఈ. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ మోస్ట్ సిమిలర్, అగైన్ సినోనిమ్. టర్మాయిల్ అంటే ఏమొస్తుంది? ఎకనామిక్ టర్మాయిల్ అంటే కనుక ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ త్రూ అవుట్ ద వరల్డ్ అని చూసాం కదా. సో డేంజర్, షాక్, సాడ్నెస్, ఫియర్, కేయాస్ అంటే కనుక చాలా డిస్టర్బెన్స్ ఉండడం. సో ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. మండేన్ ప్రాక్టీసెస్ అన్న, లేదంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాసేజ్ ఇచ్చిన మండేన్ అచీవ్మెంట్ అన్న మీనింగ్ ఏమొస్తుంది? రొటీన్. ఓకే, ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ. సినానిమ్ అయితే కనుక రొటీన్ అని వస్తుంది. మనకి ఏమడిగారు? మోస్ట్ ఆపోజిట్. సో యాంటోనిమ్ ఏమొస్తుంది? ఎక్స్ట్రాఆర్డినరీ. మండేన్ అంటే కనుక రెగ్యులర్ లేదా రొటీన్ అన్నట్టు వస్తుంది. ఆపోజిట్గా చూసుకుంటే కనుక ఎక్స్ట్రాఆర్డినరీ విల్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ ఏ. థ్రైవ్ అవ్వడం అంటే ప్రాస్పర్ అవ్వడం. ఆ సిచ్యువేషన్లో థ్రైవ్ అవుతుందంటే కనుక ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని ఇంకా ఫ్లోరిష్ అవుతుంది, ప్రాస్పర్ అవుతుంది. ఆపోజిట్ ఏమవుతుంది? థ్రైవ్ అనేది పాజిటివ్ వర్డ్, ఆపోజిట్ విల్ బి నెగిటివ్ వర్డ్. సక్సీడ్ పాజిటివ్, వరీ నెగిటివ్. బట్ డెట్రారేట్ అంటే కనుక పాడైపోతుంది అన్న మీనింగ్లో వస్తుంది. రాను ఇంకా పాడైపోవడం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. స్ట్రైవ్ అనేది పాజిటివ్ వర్డ్. స్ట్రైవ్ అంటే కనుక చాలా ఎఫర్ట్స్ పెట్టడం, ఏమైనా అచీవ్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడితే కనుక దాన్ని స్ట్రైవ్ చేయడం అంటాం. ట్రెంబుల్ అనేది కొంచెం భయపడడం అన్నట్టు వస్తుంది. ట్రెంబుల్ నెగిటివ్ వర్డ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి.
In the following passage, there are blanks each of which has been numbered. These numbers are printed below the passage and against each number 5 words are suggested. Fine. మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, మధ్యలో బ్లాంక్స్ ఇచ్చారు, ఆ బ్లాంక్స్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ రిలేటెడ్ కొన్ని చాయిసెస్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం ఏం చేస్తాం, జనరల్గా ప్యాసేజ్ చదువుతాం సో దట్ వీ విల్ అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అండ్ వీ కెన్ చూస్ ద ఆప్షన్స్ అకార్డింగ్లీ. Land problems in India continue to attract equal attention from policymakers and academics. The renewed interest in land issues blank from the blank impact of liberalization. ఓకే, సో ల్యాండ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. వాటి ల్యాండ్ ఇష్యూస్లో మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ కలిగింది. అది దేని వల్ల కలిగింది? ఫ్రమ్ ద బ్లాంక్ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజ్ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ వల్ల ల్యాండ్ ఇష్యూస్ మీద రెన్యూడ్ ఇంట్రెస్ట్ కలగడం జరిగింది. సో ఆప్షన్ దాని అకార్డింగ్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ బ్లాంక్ ద ఎకానమీ. టెనెన్సీ అంటే కనుక ల్యాండ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం టెనెన్సీ అని అంటాం. నౌన్ ఫామ్. ల్యాండ్ సీలింగ్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బీయింగ్. ఇక్కడ ఏమొస్తుంది? V3 వస్తుంది. ఆర్ బీయింగ్ V3 వస్తుంది. ఆర్ బీయింగ్ అని వచ్చిందంటే కనుక అది ఆ టెన్స్, ఆ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. ఓకే, ఆర్ బీయింగ్ V3. అమాంగ్ ద ఇష్యూస్ అండర్ రెన్యూడ్ ఫోకస్, legalizing tenancy, revising the ceiling limits, quality of land, meeting the challenge of minuscule holdings that are blank of marginalization and land administration. ఓకే, రెన్యూడ్ మళ్ళీ దాని మీద ఫోకస్ పెట్టడానికి, ఈ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టడానికి కారణం ఏమిటి అంటే కనుక మార్జినలైజేషన్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అన్న మీనింగ్లో వస్తుంది. ఓకే, ఇవి కారణమయ్యాయి. సో ఇక్కడ వర్డ్ అనేది దానికి రిలేటెడ్ చూడాలి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్స్. 11th వన్ చూడండి, ఏమొస్తుంది? ద రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ల్యాండ్ ఇష్యూస్. సబ్జెక్ట్ ఏంటి మనకి ఇక్కడ? ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అవుతుంది బికాస్ ఇక్కడ మనకి వర్బ్ వస్తుంది. యాజ్ పర్ ద ఆప్షన్స్ అన్ని వర్బ్సే. ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మనం ఎలిమినేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనకి వర్బ్ వస్తుంది కాబట్టి ఈ సెంటెన్స్లో ఈ వర్బ్ని ఏ సబ్జెక్ట్ ప్రకారం అడ్జస్ట్ చేస్తామంటే కనుక ఈ సెంటెన్స్లో ఎక్కడ కనుక ప్రిపోజిషన్ ఉంటే, ఎన్ని ప్రిపోజిషన్స్ ఉన్నా ఫస్ట్ ప్రిపోజిషన్, సపోజ్ 2 or 3 ప్రిపోజిషన్స్ ఉంటే కనుక ఫస్ట్ ప్రిపోజిషన్ ముందున్నదే సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 ప్రిపోజిషన్ ఉంది కాబట్టి దీని ముందు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, అది సింగులర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్బ్ సింగులర్ వర్బే రావాలి. సింగులర్ వర్బ్ అంటే కనుక లాస్ట్లో ఎస్ కానీ ఎస్ కానీ ఉంటుంది. ఆల్ ఆర్ సింగులర్ వర్బ్స్. ఇక్కడ మనకి ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. బట్ ఇన్ దాట్ వే యూ కెన్ థింక్ వైల్ ట్రైయింగ్ టు చూస్ ద ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీనింగ్ పరంగా చూడాలి. ల్యాండ్ ఇష్యూస్లో మళ్ళీ రెన్యూడ్ ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ అన్న మీనింగ్లో వచ్చింది కదా. సో వర్డ్ ఏమొస్తుంది? స్టెమ్స్ అని వస్తుంది. ద రెన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ల్యాండ్ ఇష్యూస్ స్టెమ్స్ ఫ్రమ్ ద, అక్కడ నుంచి వచ్చింది. స్టెమ్స్ ఫ్రమ్ ద. ఓకే, 12th వన్, ఫ్రమ్ ద బ్లాంక్ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్. ఓకే, ల్యాండ్ ఇష్యూస్లో మరలా ఇంట్రెస్ట్ కలగడానికి స్టెమ్స్ ఫ్రమ్ ద, ఎక్కడి నుంచి వచ్చింది? కమెన్స్డ్ ఇంపాక్ట్ ఆఫ్, కమెన్స్డ్ అంటే కనుక అక్కడ నుంచి బిగిన్ అయిందని, స్టార్ట్ అయిందని. ఓకే, కాంటెక్స్ట్ పరంగా రెలవెంట్గా లేదు. పర్సీవ్డ్ అంటే కనుక లిబరలైజేషన్ అనే దాని నుంచి అలా ఆ రకంగా చూడడం వల్ల అక్కడ నుంచి స్టెమ్ అయింది. అక్కడ నుంచి ల్యాండ్ ఇష్యూస్ అనే దాని మీద రెన్యూడ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. మైగ్రేటెడ్ అంటే కనుక ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోవడాన్ని, అలా వెళ్ళి మార్చుకోవడాన్ని దాన్ని మైగ్రేటెడ్ అని వస్తుంది. హియర్ ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. లెస్ అని రాదు. ఓకే, పయనీర్ అనేది నౌన్ ఫామ్ అవుతుంది. ఫైన్. ఇంపాక్ట్ అనేది కూడా నౌన్ కాబట్టి దాని ముందు యాడ్జెక్టివ్ వస్తుంది. జనరల్గా V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ చాలా వరకు యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేస్తాయి. అందుకని ఇక్కడ పర్సీవ్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్గా వచ్చింది. ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ బ్లాంక్ ద ఎకానమీ. ఓకే, ఇక్కడ ఎకానమీ ఏమవుతుంది? ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి ఆ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ వల్ల ఇదంతా కూడా ఏ రకంగా చెప్పడం జరుగుతుంది? ఎకానమీ పాజిటివ్గా అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఫైన్. ఎజిటేట్ అనేది నెగిటివ్ వర్డ్. ఎజిటేట్ అంటే కనుక ఎకానమీని డిస్టర్బ్ చేస్తున్నట్టు మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అయ్యే ఛాన్స్ లేదు బికాస్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ వర్డ్. మెటీరియలైజ్ అవుతుందా ఎకానమీ అనేది? ఓపెనింగ్ అప్, ఎకానమీ ఓపెన్ అవుతుంది దానివల్ల. ఓపెనింగ్ అప్ ద ఎకానమీ. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఓకే, 14 ఆర్ బీయింగ్ V3 వస్తుంది. సో టెనెన్సీ, ల్యాండ్ సీలింగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బీయింగ్ బ్లాంక్ విత్ న్యూస్ పర్స్పెక్టివ్. ఆ న్యూ పర్స్పెక్టివ్తో అవన్నీ కూడా మరలా చూడడం జరుగుతుంది. ఫైన్. సో ఏమొస్తుంది ఆన్సర్? రీవిజిటెడ్. ఆప్షన్ ఏ వస్తుంది. రినౌండ్ అంటే కనుక ఫేమస్ పర్సన్, హీస్ ఎ రినౌండ్ పర్సన్ అంటే కనుక ఫేమస్ అన్నట్టు వస్తుంది. యూజ్ టర్మ్ హ్యావోక్డ్ అంటే కనుక డ్యామేజ్ అవ్వబడింది. ఆర్ బీయింగ్ హ్యావోక్డ్ అనేది రాదు, రీవిజిటెడ్ అని వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్ 15. ఓకే, సో చాలా ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ మార్జినలైజేషన్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ ఫోకస్ పెట్టడం జరుగుతుంది వాటిలో. సో ఇవన్నీ కూడా ఈ ఫోకస్ పెట్టడం ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఇవన్నీ కూడా వాట్ ఆఫ్ మార్జినలైజేషన్ అండ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, దే ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్, ఇవన్నీ కూడా దానివల్ల కలిగిన పరిణామాలు కాబట్టి కాన్సిక్వెన్సెస్ విల్ బి ద రైట్ ఆన్సర్ హియర్. ఫైన్. In the question given below, a word has been given and there are 3 ways in which the word has been used in similar or different forms. You need to see which of the following sentences have, has or have incorrectly used the given word. ఓకే, మనకు ఒక వర్డ్ ఇచ్చారు. జనరల్గా ఒక వర్డ్కి 1 మీనింగ్ ఉండొచ్చు, 2 మీనింగ్స్ ఉండొచ్చు, మోర్ దాన్ 2 మీనింగ్స్ ఉండొచ్చు. అండ్ ఈ సింగిల్ వర్డ్ కెన్ బి ఎ వర్బ్, అన్ యాడ్జెక్టివ్ ఆర్ నౌన్. ఓకే, ఇచ్చిన సెంటెన్స్లో ఆ వర్డ్ ప్లేస్మెంట్ బట్టి దానికంటే ఒక డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఓకే, ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో ఆ మీనింగ్ అది ఫుల్ఫిల్ చేయకుండా ఆ కాంటెక్స్ట్కి తగ్గట్టు ఆ వర్డ్ కనుక యూసేజ్ లేకపోతే కనుక ఆ సెంటెన్స్ విల్ బి అవర్ ఆన్సర్. ఫైన్. డిస్టాంట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 16th చూడండి. డిస్టాంట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, దానికి ఇంకా వేరే ఫార్మ్స్ లేవు. డిస్టాంట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఒకటి డిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు, చాలా దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు డిస్టాంట్ అని వాడడం జరుగుతుంది. డిస్టాంట్ ఆబ్జెక్ట్ అంటే కనుక చాలా దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్, ఫార్ అవే. లేదా స్లైట్లీ కొంచెం సిమిలర్గా వచ్చే మీనింగ్ వేరే రకంగా ఏం వాడతాం. డిస్టాంట్ రిలేటివ్ అంటే కనుక దూరపు బంధువు అంటాం కదా, ఆ 2 రకాలుగా వాడడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ పరంగా అయితే కనుక చాలా దూరంగా ఉన్నట్టు. పర్సన్ గురించి మాట్లాడినప్పుడు దూరపు డిస్టాంట్ రిలేటివ్ అంటే కనుక దూరపు చుట్టం అంటాం కదా, ఆ రకంగా వాడడం జరుగుతుంది. సో వేరే మీనింగ్ ఆ మీనింగ్ ఫుల్ఫిల్ అవుతుందా డిస్టాంట్ ది సెంటెన్స్లో చూద్దాం. వన్ రీజన్ ఫర్ దిస్ పెసిమిజం అంటే కనుక నెగిటివ్ థింకింగ్ ఈజ్ దాట్ cooperation between the world's 2 most distant countries is necessary to tackle most global challenges. ఓకే, ఇక్కడ డిస్టాంట్ కంట్రీస్ అంటే ఏ రకంగా వాడడం జరిగి ఉండొచ్చు, మేబీ దూరంగా ఉన్నటువంటి కంట్రీస్ గురించి. దూరంగా ఉన్నటువంటి కంట్రీస్ మధ్యలో కోఆపరేషన్ లేకపోతే గ్లోబల్ ఛాలెంజెస్ ట్యాకిల్ చేయడం కష్టమవుతుందా, అందువల్ల నెగిటివ్ థాట్స్ ఉన్నాయా? మీనింగ్ పరంగా కొంచెం రాంగ్గా ఉంది కదా. ఏముండాలి అంటే కోఆపరేషన్ 2 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ మధ్యలో లేకపోతే కనుక గ్లోబల్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం కష్టం అన్నట్టు రావాలి కదా. లేదా 2 స్ట్రాంగ్ ఎకానమిక్ పవర్స్, 2 మోస్ట్ ఎకనామికల్లీ స్ట్రాంగ్ కంట్రీస్ అని అన్నా అలా అయినా కరెక్ట్ అవుతుంది, కానీ డిస్టాంట్ యూసేజ్ ఇక్కడ రాంగ్ అవుతుంది. సమ్టైమ్స్ ద డిస్రప్షన్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఏ లో రంబుల్. రంబుల్ అంటే కనుక ఒక కాన్స్టెంట్ రెజొనెంట్ సౌండ్, జనరల్గా రంబుల్ అంటాం. బియాండ్ ఏ డిస్టాంట్ హారిజాన్ అంటే సపోజ్ మనం ఎప్పుడన్నా ప్లెయిన్ ల్యాండ్లో చూసినట్టయితే కనుక దూరంగా, చాలా దూరంగా చూస్తే ల్యాండ్ అండ్ స్కై సీమ్స్ టు అపియర్ వెరీ క్లోజ్, రైట్, దాన్ని హారిజాన్ అంటాం. సో డిస్టాంట్ హారిజాన్ అని వాడచ్చు, చాలా దూరంగా ఉన్నటువంటి హారిజాన్. ఫైన్. 2లో యూసేజ్ కరెక్ట్గానే ఉంది. స్టిల్ దెర్ వాస్ నో ప్రొహిబిషన్, డిస్టాంట్ ఆర్ ఎంపీరియన్ ఆన్ లేమన్ ఎంటరింగ్ ద ర్యాంక్స్ అండ్ హియర్ అండ్ దేర్ దే డిడ్. ఓకే, ఇక్కడ వెయిట్ గురించి చెప్తున్నారు. దెర్ వాస్ నో ప్రొహిబిషన్ లేదు, లాస్ట్ ఒకటి ఏ ఉంటే కనుక నౌన్ అవుతుంది. ఎంపీరియాన్ నౌన్, ఆన్ లేమన్ ఎంటరింగ్ ద ర్యాంక్స్. సో ఇక్కడ అంతా కూడా నౌన్ గురించి చెప్పడం జరుగుతుంది, నౌన్ రిలేటెడ్ వర్డ్స్ వాడడం జరుగుతుంది. ఓకే, ఆర్ అని వచ్చిందంటే కనుక చాలా వరకు సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని రిప్రజెంట్ చేస్తూ ఆర్ వస్తుంది మధ్యలో. ఓకే, సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ఆర్ వచ్చిందంటే ఇక్కడ నౌన్ ఉంటే, ఇక్కడ నౌన్ ఉందంటే కనుక అక్కడ కూడా నౌనే ఉంటుంది. దిస్ ఆర్ దాట్, దెర్ వాస్ నో ప్రొహిబిషన్, నౌన్, సంథింగ్ ఇంకో నౌన్ ఉండాలి కానీ డిస్టెంట్ అనేది అయితే ఉండదు, బికాస్ దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్. సో 3లో కూడా యూసేజ్ రాంగ్గా ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 1 and 3. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఈ. ఇంట్రోస్పెక్ట్ అనేది వర్క్ ఫామ్ అవుతుంది. స్పెక్ట్ అంటే కనుక స్పెక్టికల్స్లో వాడడం జరిగింది కదా, రూట్ వర్డ్ చూడటం. ఇంట్రో అంటే మనలో మనం చూసుకోవడం, అంటే మన ఇన్నర్ ఫీలింగ్స్ని మనం క్వశ్చన్ చేసుకోవడానికి ఇంట్రోస్పెక్ట్ అని అంటాం వర్క్ ఫామ్లో. అదే నౌన్ ఫామ్ అయితే కనుక సఫిక్స్ TIO అని యాడ్ అవుతుంది, ఇంట్రోస్పెక్షన్. ఓకే, యాజ్ ఫర్ ద అమెరికన్ ప్రెస్, ఇట్ వాస్ స్లో టు యాక్సెప్ట్ ద reality of the pandemic and is often overly defensive and allergic to introspection. అమెరికన్ ప్రెస్ ప్రకారం పాండమిక్ అనే రియాలిటీని యాక్సెప్ట్ చేయడంలో చాలా ఓవర్లీ డిఫెన్సివ్గా ఉన్నారు. అండ్ ఇంట్రోస్పెక్షన్ అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు ఏంటని చూసుకోవడంలో ఎలర్జిక్గా ఉన్నారు, అంటే అవాయిడ్ చేస్తున్నారు అన్న మీనింగ్లో వస్తుంది. సో మీనింగ్ పరంగా కరెక్ట్గానే ఉంది. ద వింటర్స్ లాంగ్ నైట్స్ ఎంకరేజ్ రిఫ్లెక్షన్ అంటే కనుక నిన్ను నువ్వు చూసుకోవడంలో అవి లాంగ్ నైట్స్ కాబట్టి నీకు చాలా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ టైం మనకి ఏం చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి. ఇంట్రోస్పెక్టింగ్. ఓకే,
మన ఇన్నర్ ఫీలింగ్స్ మనం క్వశ్చన్ చేసుకోవడానికి. అండ్ కర్లింగ్ అప్ ఇన్సైడ్, కర్ల్ అప్ అంటే కనుక ఆర్మ్స్ లెగ్స్ దగ్గర ఫోల్డ్ చేసుకుని పడుకుంటాం కదా, దాన్ని కర్ల్ అప్ అంటాం. అండ్ కర్లింగ్ అప్ ఇన్సైడ్, ఓకే యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఎనీ పర్సన్ హూ రిఫ్యూజ్ టు ఇంట్రోస్పెక్ట్ నీడ్ టు రియల్లీ ఎగ్జామైన్ దేర్ కాన్సైన్స్ యాజ్ టు వై దట్ ఈస్. ఏ పర్సన్ అయినా సరే తనను తాను తన ఫీలింగ్స్ని తన ప్రశ్న నుంచి క్వశ్చన్ చేసుకోలేనప్పుడు తను ఎగ్జామిన్ చేసుకోవాలి తన కాన్సైన్స్ అంటే తన మనసాక్షిని ఎందుకు అలాగని. సో ఇక్కడ కూడా మీనింగ్ కరెక్ట్గానే ఉంది, యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి all are correct will be the answer. In the questions given below, a sentence is given divided into two parts. One of the parts may contain an error. ఓకే, ఒక సెంటెన్స్ని డిఫరెంట్ పార్ట్స్కి డివైడ్ చేయడం జరిగింది. ఏదైనా పార్ట్లో ఎర్రర్ ఉంటే కనుక దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఈస్ట్ అంటార్క్టిక్స్ డెన్మాన్ క్యానియన్ ఈజ్ ద డీపర్ ల్యాండ్ గార్జ్ ఆన్ ఎర్త్ రీచింగ్ 3500 మీటర్ బిలో సీ లెవెల్. సో వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్? ద డీపర్, ద ప్లస్ కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడైనా వాడడం జరుగుతుందా? ద లాంగర్, ద హెవియర్, ఓకే దాతో కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు వాడడం జరగదు. ఓకే, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ వేర్ యూ కెన్ యూస్ కంపారిటివ్ డిగ్రీ అలాంగ్ విత్ ద. ఎక్కడ మనం యూజ్ చేయొచ్చు? హీ ఈస్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హీ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ బాయ్స్. ఓకే, హీ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ బాయ్స్. సో ఇక్కడ ద తర్వాత కంపారిటివ్ డిగ్రీ వచ్చింది. ఇలాంటి కేసులో మాత్రమే ఓకే ద తర్వాత కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయడం జరుగుతుంది. వేరే ఎక్కడ కూడా ద తర్వాత కంపారిటివ్ డిగ్రీ రాదు. ఏ కేసులో మనం యూజ్ చేయొచ్చు? ద ప్లస్ ఓకే కంపారిటివ్ డిగ్రీ ప్లస్ ఆఫ్ ప్లస్ అగైన్ ద ప్లస్ 2 ఖచ్చితంగా ఉంటుంది, నెంబర్ 2, దట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్లస్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్, సి వాయిస్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్. సో ఈ కేసులో మాత్రమే కంపారిటివ్ డిగ్రీతో పాటు దా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎప్పుడు కూడా దా తర్వాత కంపారిటివ్ డిగ్రీ రాదు. ఒకవేళ వస్తుందంటే కనుక ఖచ్చితంగా దా ప్లస్ కంపారిటివ్ డిగ్రీ తర్వాత ఆఫ్ ఉంటుంది, అగైన్ మళ్ళీ దా ఉంటుంది, అండ్ నెంబర్ 2 ఉంటుంది, అండ్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది. హీ ఈస్ ద బెటర్ ఆఫ్ ద టూ బాయ్స్. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది? బీలో ఉంది. ఏముండాలి? దా తర్వాత జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది, ద డీపెస్ట్. ఇంకా అంతకంటే డీప్ అయింది వేరే ఏమీ లేదని చెప్పాలనుకున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం, ద డీపెస్ట్ ల్యాండ్ గార్జ్. ఫైన్. ద nomads and scientists alike are adamantly that climate change is the biggest threat to pashmina production in the Changpa region. Okay, so where is the error? నోమాడ్స్ అంటే కనుక ఒక ప్లేస్లో ఫిక్స్గా ఉండకుండా ప్లేస్ టు ప్లేస్ మారుతూ వెళ్ళే వాళ్ళని వితౌట్ ఎనీ హౌస్ వాళ్ళని నోమాడ్స్ అంటారు. వాళ్ళిద్దరు కూడా ఎలైక్గా ఆర్ ఎడమాంట్లీ, యాడ్వర్బ్ ఉంది. ఫైన్. యాడ్వర్బ్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా వర్బ్ని డిఫైన్ చేయడానికి యాడ్వర్బ్ వస్తుంది. లైక్ షీ రైట్స్ బ్యూటిఫుల్లీ, ఎలా రాస్తుంది? బ్యూటిఫుల్గా రాస్తుంది. సో వర్బ్ని డిఫైన్ చేయడానికి యాడ్వర్బ్ వస్తుంది. అండ్ ఎడమాంట్లీ అనే యాడ్వర్బ్ దేన్ని డిఫైన్ చేస్తూ వచ్చింది? ద నోమాడ్స్ అండ్ సైంటిస్ట్ అలైక్ ఆర్ ఎడమాంట్లీ. దాట్ వచ్చిందంటే ఇంకో క్లాజ్ వచ్చినట్టు. సో ఈ క్లాజ్లో వర్బ్ ఏముంది? ఏ వర్బ్ని డిఫైన్ చేస్తూ ఎడమాంట్లీ వచ్చింది? ఓకే, సపోజ్ ద నోమాడ్స్ అండ్ సైంటిస్ట్ ఆర్ థింకింగ్ ఎడమాంట్లీ అంటే కనుక ఎలా థింక్ చేస్తున్నారు? ఎడమాంట్లీ అన్నట్టు వచ్చేది. బట్ యాడ్వర్బ్ ఇక్కడ యూసేజ్ రాంగ్గా ఉంది. ఏమని ఉండాలి? సింపుల్గా ఎడమాంట్ అని ఉండాలి. అంటే అన్వేవరింగ్, వాళ్ళ డెసిషన్, వాళ్ళు అనుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పి ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు. నోమాడ్స్ అండ్ సైంటిస్ట్ అలైక్ ఆర్ adamant that climate change is the biggest threat to pashmina. So option B lo error undi. Answer is option B. In the following question, a sentence is given with one blank followed by 5 options, each having a word or phrase which may or may not fit in the blank. Fine. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, కింద 5 ఆప్షన్స్ ఇచ్చారు. సూటబుల్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. People who neglect their own needs and forget to nurture themselves are at danger of deeper levels of unhappiness, low self-esteem and feelings of blank. క్లియర్గా సెంటెన్స్ మనకి నెగిటివ్లో ఉంది, నెగిటివ్ టోన్లో ఉంది. అండ్ అన్హ్యాపీనెస్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఖచ్చితంగా ఏమొస్తుంది? నెగిటివ్ వర్డ్ వస్తుంది. సో మన ఆప్షన్స్లో మనకు కావాల్సింది ఏంటి? నెగిటివ్ వర్డ్. పాజిటివ్ వర్డ్స్ని ఎలిమినేట్ చేస్తే మన ఆన్సర్ ఈజీ అవుతుంది. కాంపాషన్ అనేది పాజిటివ్ వర్డ్ అవుతుంది, రైట్? కాంపాషన్తో ఉండమంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని అలా ఉండడానికి కాంపాషన్ అంటాం, దట్స్ ఎ పాజిటివ్ వర్డ్. ఫుల్ఫిల్మెంట్,
ఒక రకమైన సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్మెంట్ అని అనొచ్చు. సో ఫుల్ఫిల్మెంట్ అనేది కూడా పాజిటివ్ వర్డ్. కంటెంట్మెంట్, కంటెంట్ అంటే కనుక కంటెంట్ అనేది పాజిటివ్ వర్డ్ అవుతుంది, సాటిస్ఫాక్టరీగా ఉండడం. కంటెంట్ అంటే కనుక అది నెగిటివ్ వర్డ్ అయ్యేది. కంటెంప్ట్ అంటే కనుక వేరే వాళ్ళు అంటే ఒక రకమైన హేట్రెడ్తో ఉంటే కనుక కంటెంప్ట్ అని అంటాం. ఎం, ఓకే, ఎన్ వచ్చిందంటే కనుక సాటిస్ఫైడ్గా ఉండడం, కంటెంట్మెంట్. సో అది కూడా పాజిటివ్ వర్డ్. ఆప్షన్ ఏ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. మిగిలిన నెగిటివ్ వర్డ్స్ ఏమున్నాయి? రివెంజ్, రీసెంట్మెంట్. ఫైన్. సో ఫీలింగ్స్ ఆఫ్ దేంతో సెంటెన్స్ మీనింగ్ బట్టి మనకి దేంతో ఉండడం జరుగుతుంది? అన్హ్యాపీనెస్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ దేంతో ఉంటున్నారు? రీసెంట్మెంట్తో ఉండడం జరుగుతుంది, ఒక రకమైన పశ్చాత్తాపంతో. ఫైన్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఇస్ ఎనీ ఎర్రర్ ఇన్ ఇట్. ఓకే, ఎర్రర్ ఏమైనా ఉంటే ఫైండ్ చేయాలి. ఇట్ ఈస్ అపియరింగ్ టు మీ దట్ యు ఆర్ ట్రయింగ్ టు డీస్టెబిలైజ్ ద ప్రెజెంట్ కమిటీ. 2 + V1 టు డీస్టెబిలైజ్. ఫైన్. సో ఇన్ఫినిటివ్ కరెక్ట్గానే ఉంది యూసేజ్. యు ఆర్ ట్రయింగ్ టు, దట్ అనే కాంజెక్షన్ వచ్చింది కాబట్టి దట్ తర్వాత క్లాస్. యు ఆర్ ట్రయింగ్ టు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫైన్. ఇట్ ఈస్ అపియరింగ్ టు మీ. ఇట్ ఈస్ అపియరింగ్. అపియరింగ్ అనేది V4 ఫామ్లో రావచ్చా? నో, ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ V4 ఫామ్ బికాస్ దెర్ ఆర్ సమ్ వర్బ్స్. సపోజ్ వాక్ అనే వర్బ్ ఉందనుకోండి, దానికి ఇంగ్ ఫామ్ పెట్టచ్చు, V4 అవుతుంది. కానీ V4గా మార్చలేనటువంటి వర్బ్స్ కొన్ని ఉంటాయి, వాటిని మనం స్టాటిక్ వర్బ్స్ అంటాం. స్టాటిక్ వర్బ్స్ అని కూడా అంటారు. ఎనీవే స్టాటిక్ వర్బ్స్ అని అంటాం. ఓకే, దెర్ ఆర్ సమ్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అపియర్. అపియర్ అనేది వర్బ్ ఆఫ్ అపియరెన్స్ రిలేటెడ్ వర్బ్స్. అంటే అపియర్, సీమ్ ఇలాంటి వర్బ్స్ని మనం V4గా మార్చడం కుదరదు. అదే వర్బ్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్కి రిలేటెడ్ వర్బ్స్ లైక్ హియర్, టచ్, టేస్ట్, స్మెల్ ఇవన్నీ V4గా మార్చడం కుదరదు. వర్బ్స్ ఆఫ్ పొసెషన్. ఓకే, వర్బ్స్ ఆఫ్ పొసెషన్ అంటే హ్యావ్, పొసెస్ ఇవన్నీ కూడా పొసెషన్ని తెలిపే వర్బ్స్గా వాడడం జరిగినప్పుడు వాటికి V4 ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్. ఈస్ దట్ కరెక్ట్? ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్. రైట్ ఆర్ రాంగ్? దిస్ ఈస్ రాంగ్ బికాస్ ఇక్కడ హ్యావ్ అనేది నాకు ఒక కార్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు హ్యావ్ అనేది వర్బ్ ఆఫ్ పొసెషన్గా వాడడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ వర్బ్. అప్పుడు దానికి V4 ఫామ్ ఉండకూడదు. ఏమని చెప్పాలి? ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పాలి. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అని ఎప్పుడు చెప్పడం జరగదు బికాస్ హ్యావ్ అనేది పొసెషన్, వర్బ్ ఆఫ్ పొసెషన్గా వాడడం జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ ఏ స్టాటిక్ వర్బ్ అండ్ దానికి V4 ఉండకూడదు. ఓకే, అదే ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ అనొచ్చా? ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్, నేను డిన్నర్ చేస్తున్నాను. అక్కడ హ్యావ్ అనేది పొసెషన్గా వాడడం జరుగుతుందా? లేదు కదా. అందుకని ఇక్కడ హ్యావింగ్ అనేది V4గా వాడడం జరుగుతుంది. వేరాస్ ఇక్కడ హ్యావింగ్ పొసెషన్ తెలుపుతుంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాస్ ఎ వర్బ్ ఆఫ్ పొసెషన్ అండ్ దట్ ఇన్ టర్న్ బికమ్స్ ఎ స్టాటిక్ వర్బ్. V4 ఫామ్ ఉండకూడదు. ఫైన్. సో వర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, అపియర్, సీమ్. వర్బ్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, హియర్, టచ్, టేస్ట్, స్మెల్. వర్బ్స్ ఆఫ్ పొసెషన్. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ లైక్ ఎమోషన్స్, లవ్, లైక్, హేట్ ఇవన్నీ కూడా ఎమోషన్ రిలేటెడ్ వర్బ్స్. ఇవన్నీ కూడా స్టాటిక్ వర్బ్స్ అవుతాయి, V4 ఫామ్లో రావు. అండ్ వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్షన్స్. వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్షన్ అంటే కనుక నో, అండర్స్టాండ్, థింక్. ఓకే, ఇవన్నీ కూడా వర్బ్స్ ఆఫ్ మెంటల్ యాక్షన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నోయింగ్ యూ అనొచ్చా? నో, యూ షుడ్ నెవర్ సే లైక్ దట్. నోయింగ్ అనేది స్టాటిక్ వర్బ్ అవుతుంది బికాస్ ఇట్స్ ఏ వర్బ్ ఆఫ్ మెంటల్ యాక్షన్. సో ఐ నో యూ అని వస్తుంది. ఓకే, నాట్ ఐఎమ్ నోయింగ్ యూ. ఓకే, సో దెర్ ఆర్ సమ్ స్టాటిక్ వర్బ్స్ ఫర్ విచ్ V4 ఫామ్ కెనాట్ బి యూస్డ్. అపియర్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ స్టాటిక్ వర్బ్. అందుకని ఇక్కడ ఏమొస్తుంది? ఇట్ ఈస్ అపియరింగ్ టు మీ కాదు, ఇట్ అపియర్స్ టు మీ అని రావాలి. ఫైన్. ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. When you will find a solution to this problem, you will be able to get this project. Okay. When అనేది ఏమొస్తుంది ఇక్కడ? When అనేది టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్. ఓకే, టైంని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చే వర్డ్ అది. ఈ ప్రాబ్లమ్కి నువ్వు సొల్యూషన్ కనుక్కున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ నువ్వు చేయొచ్చు. యూ విల్ బి ఏబుల్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్. ఫైన్. సో వెన్ అనేది టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్. ఏదైనా క్లాస్లో కనుక ఇదొక క్లాస్, వెన్ యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లమ్, యూ విల్ బి ఏబుల్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అనేది ఇంకో క్లాస్ అవుతుంది. వెన్ టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్ వస్తే కనుక ఆ క్లాజ్లో మోడల్ యూసేజ్ ఉండకూడదు.
ఓకే, ఆ క్లాజ్లో మోడల్ యూజ్ చేయకూడదు. వెన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనుకుంటావు అని అంటున్నాం కాబట్టి అక్కడ టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్గా వెన్ రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనకి మోడల్ విల్ ఉండకూడదు. ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. ఫైన్. సో టైమ్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్తో అండ్ కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్తో ఇఫ్, అన్లెస్ అలాంటి కండిషన్ ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్తో ఎప్పుడు కూడా మోడల్ యూసేజ్ ఉండకూడదు. ఓకే. The 6 partners are at daggers drawn, so they do not talk to each other. ఓకే, డాగర్స్ డ్రాన్ అంటే కనుక క్వారల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు వస్తుంది. 6 పార్ట్నర్స్ అన్నారు. ఒకవేళ ద 2 పార్ట్నర్స్ అని ఉంటే కనుక దే డు నాట్ టాక్ టు ఈచ్ అదర్ అనేది కరెక్ట్ అయ్యేది. ఈచ్ అదర్ అనేది జనరల్గా ఇద్దరు పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాం. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరని చెప్పినప్పుడు మోర్ దాన్ 2 ఉంటే కనుక ఏం రావాలి? 2, 1 అనదర్ అని రావాలి. ఓకే, సో ఎర్రర్ ఎందులో ఉంది? ఆప్షన్ డీలో ఉంది. వెన్ హీ ఎంటర్డ్ ద హోమ్ హీ ఫౌండ్ ద చైల్డ్ స్లీపింగ్ అండ్ ద ఫ్యాన్ మూవ్స్ స్లోలీ. సో వేర్ ఇస్ ద ఎర్రర్? ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. ఎందుకంటే కనుక చూడండి క్లాసెస్ ఏమున్నాయి. వెన్ హీ ఎంటర్డ్ ద హోమ్ అనేది ఒక క్లాస్, హీ ఫౌండ్ ద చైల్డ్ స్లీపింగ్ అండ్ ద ఫ్యాన్ మూవ్స్ స్లోలీ అనేది సెకండ్ క్లాస్ అవుతుంది. ఓకే, ట్రూ వర్బ్ అండ్ ఫాల్స్ వర్బ్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. ట్రూ వర్బ్ అంటే కనుక ద వర్బ్ దట్ ఈస్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఎంటర్డ్ అనేది ట్రూ వర్బ్, దిస్ ఈస్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ హీ. ఫౌండ్ అనేది ట్రూ వర్బ్, దిస్ ఈస్ అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ హీ. ఫాల్స్ వర్బ్ అనేది ఓకే ట్రూ వర్బ్ తర్వాత వస్తుంది. ఒకే సెంటెన్స్లో ట్రూ వర్బ్ ఉంటే దాని తర్వాత వచ్చే వర్బ్స్ని ఫాల్స్ వర్బ్స్ అంటాం. అండ్ ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ తర్వాత వచ్చిన మొత్తం సెంటెన్స్కి సబ్జెక్ట్ అంతా హీయే కదా, హీ మాత్రమే సబ్జెక్ట్. ఓకే, హీ సబ్జెక్ట్, ఒకే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫాల్స్ వర్బ్స్ అన్నీ కూడా ఒకే టైప్, సింగిల్ టైప్ అయి ఉండాలి. ఫాల్స్ వర్బ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటా టైప్స్? జీరండ్ అంటే V4, ఇన్ఫినిటివ్ అంటే 2 + V1, జీరో ఇన్ఫినిటివ్ అంటే V1. ఓకే, ఫాల్స్ వర్బ్ కనుక ఒక సబ్జెక్టే ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కలే. హీ ఫౌండ్ ద చైల్డ్ పడుకోవడం చూసింది హీ, ఫ్యాన్ స్లోగా మూవ్ అవడం కూడా చూసింది హీ. సో సేమ్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఒకే సెంటెన్స్లో ఫాల్స్ వర్బ్ ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ ఫాల్స్ వర్బ్ ఉండాలి. స్లీపింగ్ అనేది V4 జీరండ్. సో ఫ్యాన్ మూవ్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ ఏం రావాలి? మూవింగ్ అని రావాలి. అండ్ ద ఫ్యాన్ మూవింగ్ స్లోలీ వీ నీడ్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫాల్స్ వర్బ్ విచ్ ఈస్ V4 బికాస్ ఆల్రెడీ స్లీపింగ్ అనే V4 వాడడం జరిగింది కాబట్టి. ఫైన్. సో ద ఎర్రర్ ఈస్ ఇన్ ఆప్షన్ D. The reason why most of the people are committing crimes is because they have not been properly educated. Where is the error? The reason why అంటే మీనింగ్ ఏమొస్తుంది? రీజన్ ఏంటంటే చాలా వరకు పీపుల్ కమిటింగ్ క్రైమ్స్. ఓకే, బికాస్ ఎందుకు వస్తుంది? రీజన్ వై అంటేనే బికాస్ అన్నట్టు వస్తుంది. రీజన్ వైతో పేరింగ్గా ఎప్పుడు బికాస్ వాడటం జరగదు. ఏమొస్తుంది? వాడితే దట్ అని వాడాలి. The reason why most of the people are committing crimes is that they have not been properly educated. Okay, reason why to because as అలాంటి సిన్స్ కూడా బికాస్గా వాడడం జరుగుతుంది. అలాంటి పేరు ఎప్పుడు ఆ పేరు అలా రావడం జరగదు. సో ద రీజన్ వై తో ఎప్పుడు కూడా పేరు దాట్ వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ 6 sentences. మనకి 6 sentences ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటని అడగడం జరిగింది. సో వీ నీడ్ టు ఫైండ్ ద సబ్జెక్ట్ లేదా ఆ పారాగ్రాఫ్ దేంతో ఏ సెంటెన్స్తో స్టార్ట్ అవుతుందని చూస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ద సెంటెన్సెస్. వెన్ ఇట్ కమ్స్ టు ద నెంబర్ ఆఫ్ టైగర్స్ దో ఐ థింక్ ఇట్ ఈస్ టూ స్మాల్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ ఏ స్పీసీస్. టైగర్స్ నెంబర్కి వచ్చేసరికి అది ఆ నెంబర్ ఐ థింక్ ఇట్ ఈస్ టూ స్మాల్ ఎ నెంబర్, ఆ నెంబర్ చాలా తక్కువ అని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీనికి ముందు వేరే సెంటెన్స్ ఉండాలి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద నెంబర్ ఆఫ్ టైగర్స్ దగ్గరికి వచ్చేసరికి అని చెప్తున్నారంటే దానికి ముందు దానికి రిలేటెడ్ ఏమన్నా చెప్పు ఉండాలి. సో ఏతో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. దీస్ డేస్ ఎవ్రీవేర్ ఐ గో ఐ సీ హోర్డింగ్ సేయింగ్ జస్ట్ 14-11 లెఫ్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా 14-11 మాత్రమే ఉన్నాయి రిమైనింగ్ అని చెప్పి ఆ హోర్డింగ్స్ కనిపించడం జరుగుతుంది. బి ఇంట్రొడక్టరీ సెంటెన్స్గా ఉంది. సో బి అయ్యే ఛాన్స్ ఉంది. బికి ముందు వేరే ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? The 3 being the Caspian, Balinese and Javan. The 3 particular 3. సో ఆ 3 గురించి ఎక్కడన్నా డిస్కస్ చేసి ఉండాలి. సో సి అయితే ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. బిసైడ్స్ ద స్మాల్ నెంబర్, ఆ స్మాల్ నెంబర్ కాకుండా ద స్మాల్ నెంబర్. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సెంటెన్స్ దట్ షోస్ ఎనీ స్మాల్ నెంబర్ దట్ విల్ కమ్ బిఫోర్ డి.
సో డి అగైన్ ఖచ్చితంగా ఫస్ట్ సెంటెన్స్గా అయితే రాదు. వీఆర్ స్టడీలీ లూజింగ్ ఎ ఫ్యూ స్పీసీస్ ఆఫ్ దీస్ యానిమల్స్ యాజ్ వెల్. నార్మల్లీ ఐ వుడ్ గ్రోన్ అండ్ గ్రంబుల్ ఆన్ సీయింగ్ దిస్ ఫిగర్ ఆఫ్ 1411 ఆన్ మై షాపింగ్ బిల్స్ యాజ్ ఇట్ సౌండ్స్ టూ మచ్. గ్రోన్ అంటే కనుక మోన్ చేయడం, బాధలో ఒక సౌండ్ చేస్తాం కదా మోన్ చేయడం. గ్రంబుల్, గ్రోన్ అండ్ గ్రంబుల్ అంటే కనుక కంప్లైంట్ చేయడం. ఓకే, నార్మల్గా జనరల్గా నేను ఆ 1411 ఫిగర్ చూసినప్పుడు గ్రోన్ చేస్తాను, కంప్లైంట్ చేస్తాను నా షాపింగ్ బిల్స్లో అది కనిపిస్తే. సో ఖచ్చితంగా ఈ అనేది దేన్ని ఫాలో అవుతూ రావచ్చు. మనం ఆల్రెడీ దీని రిలేటెడ్ ఎప్పుడు చూసాం, బీలో చూసాం. దీస్ డేస్ ఎవ్రీవేర్ ఐ గో ఐ సీ హోర్డింగ్ సేయింగ్ జస్ట్ 1411 లెఫ్ట్. నార్మల్లీ ఆ నెంబర్ చూసినప్పుడు నేను ఇలా ఫీల్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మనం పేర్స్ ఫామ్ చేయగలిగిన సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, బి తర్వాత ఖచ్చితంగా ఈ వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ సెంచరీ వీ హ్యాడ్ లాస్ట్ 3 out of 8 టైగర్ స్పీషీస్. ఓకే, సో 3 out of 8 టైగర్ స్పీసీస్ లాస్ అవ్వడం జరిగింది. ఈ 3కి సంబంధించి ఒక సెంటెన్స్ మనం ఆల్రెడీ చూసాం. ద 3 బీయింగ్ వాట్ 3, పర్టికులర్ ఈ 3 గురించి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్ తర్వాత ఏమొస్తుంది, ఓకే ఎఫ్ తర్వాత ఖచ్చితంగా సి వస్తుంది. ఎఫ్సిఆర్ పేర్, బిఈ కెన్ బి ఎ పేర్. ఇంకా వాట్ ఆర్ ద రిమైనింగ్ సెంటెన్సెస్. వెన్ ఇట్ కమ్స్ టు ద నెంబర్ ఆఫ్ టైగర్స్ దో ఐ థింక్ ఇట్ ఈస్ టూ స్మాల్ ఏ నెంబర్. సో టైగర్స్ వచ్చేసరికి ఆ నెంబర్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఏ నెంబర్, ఇట్ మస్ట్ బి 1411 మాత్రమే మిగిలినని తెలుస్తుంది. ఆ నెంబర్కి వచ్చేసరికి టైగర్స్ విషయానికి వచ్చేసరికి చాలా చిన్న నెంబర్ అనిపిస్తుంది నాకు అన్న మీనింగ్లో వస్తుంది. కాబట్టి ఈ తర్వాత ఏ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏ తర్వాత ఏమొస్తుంది, బిసైడ్స్ ద స్మాల్ నెంబర్, ద పర్టికులర్ స్మాల్ నెంబర్. సో బిసైడ్ ద స్మాల్ నెంబర్ అని మాట్లాడడం జరిగింది కాబట్టి ఏ తర్వాత డి వస్తుంది. అండ్ ద రిమైనింగ్ ఆర్ ఎఫ్ అండ్ సి. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చూసుకుంటే కనుక బిఈఏ డిఎఫ్సి అని వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, క్లియర్గా ఆప్షన్ బి. In the following question, a sentence is given with one blank followed by 5 options. Okay, suitable option మనం choose చేసుకోవాలి. Batteries are typically charged and discharged at the same temperature, but by spiking the heat, researchers found they could administer a higher charge to the battery without blank its lifespan. జనరల్గా సేమ్ టెంపరేచర్లో ఛార్జ్ అవ్వడం డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. రీసెర్చర్స్ ఏం కనుక్కున్నారు, హయ్యర్ ఛార్జ్ టు ద బ్యాటరీ ఇవ్వచ్చు. ఓకే, వితౌట్ బ్లాంక్ ఇట్స్ లైఫ్ స్పాన్, దాని లైఫ్ స్పాన్ తగ్గించకుండా అలా చేయొచ్చు అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, వితౌట్ అనే ప్రిపోజిషన్ వచ్చిందంటే ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు వర్క్ ఫామ్ వాడాల్సి వస్తే V4 వాడతాం. ఓకే, అన్నీ కూడా V4 ఫామ్లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. నౌ వీ హ్యావ్ టు గో బై ద మీనింగ్ ఆఫ్ ద ఆప్షన్, మీనింగ్ ఆఫ్ ద వర్డ్. కన్ఫ్యూజింగ్, డీలింగ్, క్వారలింగ్, కాంప్రమైజింగ్. ఓకే, కాంప్రమైజింగ్ అన్నట్టు వస్తుంది కదా, వితౌట్ కాంప్రమైజింగ్ ఇట్స్ లైఫ్ స్పాన్, దాని లైఫ్ స్పాన్ తగ్గించకుండా మనం హైయర్ ఛార్జ్ చేయొచ్చు అన్న మీనింగ్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. మ్యూటిలేటింగ్ అంటే కనుక కట్ చేయడం అన్నట్టు వస్తుంది. వీఆర్ ఆఫెన్ ఫేస్డ్ విత్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ వీ నీడ్ టు ఆర్గ్యూ ఏ పాయింట్. ఒక పాయింట్ ఆర్గ్యూ చేసే సిచ్యువేషన్ మనం చాలాసార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ వైల్ బీయింగ్ పవర్ఫుల్లీ బ్లాంక్ మ్యాటర్స్, పవర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, మ్యాటర్స్ నౌన్ ముందు ఏమొస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది. It's important that we don't use bad arguments that prevent useful debate instead of furthering it. Okay, so మనకు కావాల్సిన యాడ్జెక్టివ్ ఇచ్చిన అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ ఇచ్చారు. లాస్ట్లో ఈఎన్టీ ఉన్న, ఎఫ్యుఎల్ ఉన్న, ఏబిఎల్ఈ, ఐసి ఇవన్నీ కూడా సఫిక్సెస్ ఆఫ్ యాడ్జెక్టివ్. పర్సువేసివ్ కూడా యాడ్జెక్టివ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఎలిమినేట్ చేయడానికి లేదు, సో మీనింగ్ పరంగా చూడాలి. అండ్ వైల్ బీయింగ్ పవర్ఫుల్లీ పర్సువేసివ్ మ్యాటర్స్ అంటే కన్విన్స్ చేసే విధంగా మ్యాటర్స్ ఉన్నప్పటికీ మనం కొంచెం వి షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సూటబుల్ ఆప్షన్ హియర్. ఓకే, ట్రాన్స్పరెంట్, ఫ్యాన్సిఫుల్ ఇవన్నీ అంత రిలేటెడ్గా లేవు. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ద చీఫ్ బ్లాంక్ ఆఫ్ ద అమెజోనియన్ ఫారెస్ట్ అసైడ్ ఫ్రమ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ద గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ జెనరా అండ్ స్పెసీస్. ఓకే, అమెజాన్ ఫారెస్ట్ అంటే దాని మ్యాగ్నిట్యూడే కాకుండా ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కనుక దానికి చాలా డైవర్సిటీ ఉంది స్పెసీస్ అండ్ జెనరా విషయంలో చూసుకుంటే. సో చీఫ్ ఏమని రావాలి, చీఫ్ క్యారెక్టరిస్టిక్ అని రావాలి. అంటే ద చీఫ్ ఫ్యూచర్ ఆఫ్, దాని ఫ్యూచర్ ఏంటంటే కనుక అన్నట్టు వస్తుంది. కాబట్టి క్యారెక్టరిస్టిక్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, సింగులారిటీ అంటే కనుక దే షుడ్ బి సింగులారిటీ ఇన్ డిఫరెంట్ కల్చర్స్, ఆల్ కల్చర్స్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ బి ఏ సింగులారిటీ అంటే కనుక ఏకత్వంగా ఉండాలి అన్నట్టు వస్తుంది, యునైటెడ్గా, సింగులర్గా. ఫైన్. సమ్ క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ స్పూరియస్ డిసీజ్ కేటగిరీస్ ఆర్ బీయింగ్ ఇన్వెంటెడ్. స్పూరియస్ అంటే కనుక ఫాల్స్. ఓకే,
నిజంగా ఉన్నాయి కాకుండా ఇంకా ఫాల్స్ కేటగిరీస్ కూడా ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కేటగిరీస్ బ్లాంక్ ఫర్ ద ఎయిమ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎగ్జిస్టింగ్ డిసీజ్ కేటగిరీస్ని ఏం చేయడం జరుగుతుంది, ప్రాఫిట్ కోసం ఏం చేయడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నారోడ్ అంటే కనుక ఇంకా తగ్గించడం జరుగుతుంది. ఎన్లార్జ్ అంటే కనుక ఏదైనా సపోజ్ రోప్ని మనం సాగదీసాం అనుకోండి, దాన్ని ఎన్లార్జ్ చేయడం అంటాం. సో ఇక్కడ అది సూటబుల్ కాదు. క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. Okay, with this question we will end this session. Have a good day. Thank you.